బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాళేశ్వరం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండకు బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందని, జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండకు మంచినీరు లేక మూసినీరు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం 1 ఎకరా కూడా నీరివ్వలేదని కోమటిరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంబీ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో గుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి. 2015 నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మా దగ్గర నీ గవర్నమెంట్లో. మేము వచ్చి 2 నెలలు కాలే, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? జగన్మోహన్తో కుమ్మక్కైనావు, తెలంగాణను ముంచేసినావు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినావు, ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టినావు. ఈ మేడిగట్టే కాదు, సుందిల్ల అన్నారం కూడా సంవత్సరం 2 సంవత్సరాల్లో కొట్టుకుపోతాయి. ఒక్కసారి వరదలు వస్తాయి, ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి. ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, దక్షిణ తెలంగాణని, ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. మన ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000తో ఎమ్మెల్యేలు ఓడిపోతాడు. 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. ఆయన సాగు తప్పు కన్ను రొట్టపోయినట్టు 2,000తోనూ 3,000తోని 300 కోట్లు ఖర్చు గెలిచిండు. ఆ మునగాడు కూడా మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద. ఈ సీఎం గారు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలా వచ్చిన వెంటనే నేనేం చేసిన, ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని 1,500 కోట్లు టన్నల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్